హౌతీ తీవ్రవాదులు మేమేం తగ్గమని నిరూపిస్తున్నారు. ఎట్లాగా తాజాగా జరుగుతున్నటువంటిది అమెరికా, బ్రిటన్లు కలిసి హౌతీ తీవ్రవాదుల మీదకి యెమెన్‌లోకి వెళ్లి దాడులు చేస్తున్నాయి. వాళ్ళ రాకెట్ లాంచర్స్‌ని ఎప్పటికప్పుడు ధ్వంసం చేస్తున్నాయి. అయితే హౌతీ తీవ్రవాదులు తాజాగా బ్రిటన్‌కి సంబంధించినటువంటి వాణిజ్య నౌకని ధ్వంసం చేశారు. మొన్న అమెరికాకి సంబంధించిన వాణిజ్య నౌకల మీదకి 3 మిస్సైల్స్ వేస్తే దాంట్లో రెండింటిని మధ్యలో ఇంటర్సెప్ట్ చేయగలిగితే మూడవ మిస్సైల్ వెళ్ళి అక్కడ దాని పక్కన పడితే అమెరికాకి సంబంధించిన వాణిజ్య నౌకలు వెనక్కి వెళ్ళిపోయాయి. అదే ఒక విజయం అని విర్రవీగుతున్నటువంటి హౌతీలకి ఇప్పుడు తాజాగా మరొక విజయం ఏంటంటే బ్రిటన్కి సంబంధించిన వాణిజ్య నౌక మీదన ఏకంగా వెళ్ళి మిస్సైల్ అటాక్ జరిగింది. అది ఒకవైపున ధ్వంసమైంది. దాదాపుగా సగం షిప్ ధ్వంసమైంది. బ్రిటన్ సైన్యం అక్కడ ఉందన్న ధైర్యంతో అక్కడికి వచ్చిన వాణిజ్య నౌక ధ్వంసమైంది. అందులో 25 మంది భారతీయ సైనికులు కూడా ఉన్నారు. భారత సైన్యం ఈ సమాచారం అందుకున్న తర్వాత వెంటనే అక్కడికి చేరుకుని మనకి సంబంధించినటువంటి మన నేవీ అందులో ఉన్నటువంటి వాళ్ళని కాపాడింది. అందులో 25 మంది భారతీయ మూలాలు ఉన్నటువంటి సిబ్బంది ఉన్నారు. అంటే భారతీయ మూలాలుగా భారతీయ సైన్యంలో పనిచేసి ఆ తర్వాత రిటైర్ అయ్యి వెళ్ళినటువంటి వాళ్ళు, వాటిట్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు అందులో ఉన్నారు. వాళ్ళ కోసమని కాకుండా టోటల్గా ఆ షిప్లో ఉన్నటువంటి వాళ్ళని కాపాడడం కోసం అని చెప్పేసి వెళ్ళింది భారత సైన్యం నావి. ఆ నిప్పుని ఆర్పింది. సుమారు 6 గంటల సేపు కష్టపడి నిప్పులు ఆర్పి ప్రాణాలు పోకుండా కాపాడింది. కానీ ఆ షిప్ ధ్వంసం కావడం వల్ల అక్కడ మరొక షిప్ రావాలంటే పెద్ద సమస్య. హౌతీ తీవ్రవాదులు వరుసగా చేస్తున్నటువంటిది ఇదే. ఇట్లాంటి మరిన్ని జరుగుతాయి. ఇటు పక్కన బ్రిటన్కి కానీ అమెరికాకి కానీ మా సత్తా ఏంటో చూపెడతామని వాళ్ళు ప్రకటనలు ఇస్తున్నారు.